ప్రార్థించాడు. శంకర హర హర మహాదేవ శంభో. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. కన్నులార చూచాడు భగీరథుడు. హే శంకర మహానుభావ, నమస్కరించి శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారీ మురారి ప్రియా. శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారీ మురారి ప్రియా. చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా. దేవ నీ దైవతత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచున్ నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ నిన్ను భావింతురీశానాగా. సర్వేశ్వరా శర్వా సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతి నమస్తే నమస్తే నమః. పరమేశ్వరుడు పులకితుడై, భగీరథ నీకేం కావాలి? స్వామి, నా పితృదేవులతో తరింపచేయడానికి గంగను అంగీకరింపచేశాను. గంగ గనక సరాసరి వస్తే భూమి భరించలేదు. ఆ గంగను, ఆ వేగాన్ని ఆపి నీవు ఆ గంగను నాకు ప్రసాదించాలి స్వామి అన్నప్పుడు శివుడు అంగీకరించి వామపాదమును ముందు నిలిపి అలా గంగ రాకకై నిరీక్షిస్తూ ఉన్నాడు. గంగమ్మ ఈ విషయాన్ని విని గర్వించింది. శివుని జటాజూటము దాటి వెళ్ళాలి అనుకుంటే పరమేశ్వరుడు వామపాదమును ముందు నిలిపి కరిచర్మాంబరధారుడై దక్షిణ వామహస్తములను కటిప్రదేశము మీద ఉంచి జడలు విదిలించి గర్వాంధీభూత చేతస్కురాలైనటువంటి ఆ గంగరాకకై నిరీక్షించాడు మహానుభావుడు. దూకింది గంగ, కదిలింది కదిలింది గంగ, కదిలింది కదిలింది గంగ, పరమేశ్వరుని తలను తాకంగా. కదిలింది కదిలింది గంగ, పరమేశ్వరుని తలను తాకంగా. ఆనందముతోడ అప్సరలు ఆడంగా, ఆనందముతోడ అప్సరలు ఆడంగా. ఢం 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 ఢమరుకామ్రోగంగ. కదిలింది కదిలింది గంగా. దూకుతున్నటువంటి గంగను జడల చేత బిగించాడు. తర్వాత వదిలారు. భగీరథుని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, శివుడు యొక్క జడలు అంతటి ఆనందములై, మహానుభావుడై, నీలకేశములై, కుంతలములు సుదీర్ఘములై, అతి కోమలములై, మెరుగుటందములై నిగనిగలాడేటువంటి నీల కుంతలాలు దేవజాతి సౌందర్య భరితాలు, రమణీయ రక్ష కవచాలు, శివంకరాలు. అవి సర్వమంగళ హస్త సంవారిత ప్రవర్ధకాలు. నీలకంఠుడు, నీలమూర్ధజుడు. నీలకంఠుడు, నీలమూర్ధజుడు అంటే నల్లని కంఠము కలిగిన వాడు, నల్లని కురులు కలిగినటువంటి